సినిమాల్లో పర్ఫెక్షన్ కోసం చాలా మంది హీరోలు హీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. తమ శక్తికి మించిన పనులకు కూడా చేస్తుంటారు. అలా ఓ స్టార్ హీరోయిన్ ఓ సినిమా కోసం ఏకంగా ఖురాన్ను నేర్చుకుందట. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఏ మూవీ కోసం ఖురాన్ నేర్చుకుంది? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మీ జంటగా నటించిన చిత్రం హక్. 45 ఏళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన షాబానో కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఈ హక్ సినిమా ఇస్లాం మత విధానం, వారి ఆచార వ్యవహారాలు వంటి అంశాలతో నిండి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హక్ సినిమా దర్శకుడు సూపన్ ఎస్ వర్మ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్ లో భాగంగా రియాలిటీని తెలుసుకునేందుకు తమ టీం ఎంతగానో శ్రమించింది అని ఆయన తెలిపారు. ఇక అలాగే ఇస్లామిక్ చట్టాలు, వారి ఆచార వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి హక్ చిత్ర బృందానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టిందట. షాబానో పాత్రలో యామి గౌతమ్ జీవించేశారు. ఆమె తన పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మత గ్రంథాలను అధ్యయనం చేసింది. అలాగే తన పాత్రలో వాస్తవికత కనిపించేందుకు చాలా రీసెర్చ్ చేసిందట. అందుకోసం పవిత్ర ఖురాన్ను కూడా యామి నేర్చుకున్నట్లు చెప్పారు. ఏదేమైనా తమ మూవీతో యామి గౌతమ్ కు మంచి గుర్తింపు దక్కిందని సూపన్ ఎస్ వర్మ అన్నారు. కాగా యామి గౌతమ్ దురంధర్ సినిమాల దర్శకుడు ఆదిత్య సతీమణి అన్న విషయం విదితమే. వీరిది ప్రేమ వివాహం. పూరి సినిమా షూటింగ్ లో ప్రేమలో పడిన వీరిద్దరూ ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. ఇక హక్ సినిమా విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఇందోర్ కు చెందిన షాబానోకు తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ త్రిబుల్ తలక్ ద్వారా విడాకులిచ్చాడు. కేవలం త్రిబుల్ తలక్ అనే ఒకే ఒక్క పదంతో తమ 40 ఏళ్ల బంధం తెగిపోయిందని ప్రకటించాడు. అయితే పిల్లల పోషణ బాధ్యతను పట్టించుకోకపోవడంతో 125 సిఆర్పిసి కింద కోర్టులో పిటిషన్ వేసింది షాబానో. సుమారు 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంలో షాబానో కేసు గెలిచింది. యామి గౌతమ్ విషయానికి వస్తే నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియన్ బాయ్ కళ్యాణ్ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.